హాయ్ వ్యూవర్స్, నేనైతే ఈ వీడియోలో పప్పు మునగాకు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. మునగాకు కొంచెం తీసుకున్నా, పప్పు ఒక 150 గ్రాములు తీసుకున్నా అండి. 2 పండు టమాటాలు, ఒక ఉల్లిపాయ, కొంచెం చింతపండు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అవన్నీ కట్ చేసుకొని పప్పులో మునగాకు, ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, కొంచెం చింతపండు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేసుకొని, ఉప్పు వేయొద్దండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఇలా పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ అయితే రానివ్వండి. శుభ్రంగా మెత్తగా ఉడికిపోద్ది కదా పప్పు. మునగాకైతే చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పటి వరకు ఎవరు తినని వాళ్ళైతే తప్పకుండా తినండి. తాలింపులకి ఏం వేసుకోవాలో తెలుసు కదా. ఇప్పుడు పప్పు శుభ్రంగా ఉడికిపోయింది కదా. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి ఇలా పప్పుని కొంచెం ఉప్పు వేసేసుకొని మెదిపేసుకోండి. ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద కొంచెం ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని తాలింపు శుభ్రంగా వేయించేసుకోండి. ఇప్పుడు శుభ్రంగా తాలింపు వేగిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని తాలింపు అయితే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత పప్పునైతే ఇందులో తిరగేసుకోండి. ఇంతే.